ఈరోజు గోకవరం మండలం రంపై అనంపాలెం గ్రామానికి చెందినటువంటి మా సోదరులు ఈయన తొట్ట మల్లేశ్వరరావు గారు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మంచి ఆదాయం అమలు ఉన్నటువంటి ఉద్యోగం చేసుకుంటూ ఉండి కూడా ఇంకా సుమారు 5-6 సంవత్సరాల సర్వీసు ఉండగా ఆ సర్వీసును కూడా వదులుకుని సుమారు 10 సంవత్సరాల సర్వీసును వదులుకుని దేశం కోసం ధర్మం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై స్వచ్ఛందంగా ఉపాధ్యాయ పదవిని ఉద్యోగాన్ని అత్యంత ఆదాయం వచ్చేటటువంటి ఉద్యోగాన్ని వదులుకుని ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది ఇది చాలా అద్భుతమైనటువంటి పరిణామం. ఒక ఉపాధ్యాయుడు ఈ దేశానికి రాష్ట్రపతిగా సేవలు అందించారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఒక ఉపాధ్యాయుడి కొడుకు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన తండ్రి కృష్ణ బిహారీ వాజ్పేయి ఒక ఉపాధ్యాయుడు. ఈ విధంగా ఉపాధ్యాయులు ఈ దేశ చరిత్రలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అలాగే మరి అటువంటి మహనీయుల స్ఫూర్తితోటి వేళ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులైనటువంటి ఘంటసాల గోవిందరాజు గారి యొక్క ఆధ్వర్యంలో, గంట కాశీ విశ్వనాథన్ గారి ఆధ్వర్యంలో, మా ప్రీతమ నాయకులు మంగరాజు గారి ఆధ్వర్యంలో వేళ ఈయన ఒక మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఎన్నికవడం అనేది చాలా మంచి శుభ పరిణామంగా ఆయన యొక్క రాజకీయ ప్రస్థానానికి మంచి నాందివాక్యం పలికినటువంటి రోజు ఈరోజు. ఆయన మరెన్నో ఉన్నతమైనటువంటి పదవులు కూడా అలంకరించి ప్రజాసేవ చేయాలని, అత్యున్నతమైనటువంటి గౌరవ ప్రతిష్టలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.